నమస్తే మేడం. అయితే రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పల్నాడులో జరిగిన హత్య గురించి అక్కడికి వెళ్ళడం జరిగింది. చాలా మందితో కూడా నేతలతో అక్కడ మాట్లాడారు. అంటే ఆయన అక్కడ తీవ్రంగా ఆందోళన చేశారు. అంటే ఇది ఖచ్చితంగా టీడీపీ కుట్రే. ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయి. క్రైమ్ ఎక్కువ పెరిగిపోతుంది. టీడీపీ వాళ్ళందరూ కూడా దాడులు చేస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఢిల్లీ వరకు కూడా వెళ్లి మేము ధర్నా చేపడుతున్నాం అని చెప్తున్నారు. సో దాని జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఇవాళ రోజున ఒక ఫ్రస్ట్రేషన్లో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకో చెప్తాను వినండి. ఇవాళ ఏమంటారు అని అంటే టీడీపీ అండ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 32, 31 ఏదో లెక్క చెప్పాడు మొన్న. నిన్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వాళ్ళు చాలా క్లియర్గా 4 హత్యలు జరిగాయి, దానికి సంబంధించి అందులో 3 తెలుగుదేశం పార్టీ వాళ్ళే అనేటువంటిది కూడా ఒక్కొక్క క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఫర్దర్ గా తీసుకుంటే ఓవరాల్ గా అసలు రాష్ట్రంలో ఎన్ని దాడులు జరిగాయి, ఏం జరిగింది, ఇవన్నీ అసలు తెలిసి మాట్లాడాడో తెలియకుండా మాట్లాడాడో ఎవరికి తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటేనే ఫేక్ మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు తన పేరే ఫేక్ మోహన్ రెడ్డి. అందుకే కదా ఇప్పుడు ట్విట్టర్ లో కూడా ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది, ఫేకు జగన్ అని. ఎందుకు అవుతుంది? అందుకే అవుతుంది. మీరు మాట్లాడేది ఫేక్ మాటలు, మీ పార్టీయే ఫేక్ పార్టీ. ఎందుకంటే ఇవాళ రోజున గత 45 రోజులుగా అంటే తెలుగుదేశం కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా బ్రహ్మాండంగా ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ముందరికెళ్తున్నాయి. అవి తట్టుకోలేక, వాటిని చూసి ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రోజున ఈ కొత్త నాటకానికి తెరదీశాడు అనమాట. నేను ఒకటే అడుగుతున్నా, ఇవాళ మీరు సేవ్ డెమోక్రసీ అని చెప్పి నేను ఢిల్లీ వీధుల్లోకి వెళ్ళి ధర్నా చేస్తానన్నా. మరి మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఒక దళిత యువకుడిని చంపేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు డెమోక్రసీ ఎక్కడ పోయింది? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయారు మీరు ఆ రోజున? ఇవాళ తీసుకెళ్ళండి సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల్ని కూడా ఢిల్లీ తీసుకెళ్ళండి. మీరు వాళ్ళ కోసం కూడా ధర్నా చేయండి. పక్కన అనంతబాబుని కూర్చోబెట్టుకుని ధర్నా చేస్తున్నారు కదా, వాళ్ళకేం సమాధానం చెప్తారో చెప్పండి. మీ సొంత చెల్లెలు, ఎవరో కాదు, మీ సొంత చెల్లెలు, మీ చిన్నాన్న కూతురు, మా నాన్నని చంపింది ఎవరో నీకు తెలుసు జగనన్న, చెప్పు 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 అని అడిగి విసిగి వేసారిపోయి వదిలేసింది. ఎవరైతే ఆ కేసులో నిందితుడుగా అభియోగాలను ఎదుర్కొంటున్నాడో అవినాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఎంపీ టికెట్ మళ్ళీ ఇచ్చి అతని వాళ్ళ ఎంపీ అతన్ని తీసుకెళ్లి నువ్వు ఢిల్లీలో కూర్చుని ధర్నా చేస్తావా? సేవ్ డెమోక్రసీ అని హత్యా రాజకీయాలకు అగేన్స్ట్ గా ధర్నా చేస్తావా? హత్యలు చేసేది మీరు, హత్యా రాజకీయాలు చేసేది మీరు. ఇవాళ రోజున వచ్చి ఏ విధమైనటువంటి ఏమంటారు అని అంటే సేఫ్ డెమోక్రసీ నదలని దేని గురించి? ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చల్లగా సుభిక్షంగా ఉంటే మీకు ఇష్టం లేదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్ని రంగాల్లో ముందరికెళ్తే మీకు ఇష్టం లేదా? ఇవాళ రాష్ట్ర పరువు తీసేశారు మీరు కదా. ఇవాళ ఏదైతే మీరు గమనించండి, ఢిల్లీలో బడ్జెట్ సమయం ఇది, రైట్? బడ్జెట్ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏవైతే కేటాయింపులు వస్తాయో వాటి ఆ దృష్టి మరల్చడానికి ఈ కాన్సెప్ట్. ఇంకోటి ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ని దెబ్బతీయాలని చేసేటువంటి ఒక దుర్మార్గమైన కుట్ర జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావడం ఇష్టం లేదు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు బాగుపడడం ఇష్టం లేదు. సో ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ ఇన్వెస్టర్స్ లో కూడా వచ్చింది. సో ఎక్కడ మళ్ళీ పెట్టుబడులు వచ్చేస్తాయో రాష్ట్రానికి అని చెప్పి వాళ్ళ రోజున వెళ్ళి ఢిల్లీలో నేను ధర్నా చేస్తా అంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత ఒక్కొక్క దాన్ని అంటే ఆ పదం అంటే ఎందుకంత సైకిక్ గా ఆలోచిస్తున్నా నిజంగా అర్థం కావట్లేదు నాకు. అంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడితే మీకు వచ్చిన నష్టమే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు, యువత బాగుపడితే మీకు వచ్చిన నష్టమే ఉంది. ఇవాళ ఎందుకు అసలు లేని విషయాన్ని ఎందుకు మీరు ఇవాళ రెచ్చగొడుతున్నారు? శాంతి భద్రతల సమస్య ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? మీ హయాంలో ఉండింది, కరెక్టే ఉండింది మీ హయాంలో. ఇప్పుడు కూడా మీరు దాన్నే మళ్ళీ రెప్లికేట్ చేయాలని ట్రై చేస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు శాంతి భద్రతల సమస్య తీసుకొచ్చారు. మీ అధికారంలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి దాడులు చేసి, ప్రతిపక్షాల మీద దాడులు చేసి, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తల్ని చంపేసి మీరు చేసినటువంటి ఆగడాలు అన్ని ఇన్ని కావు. మళ్ళీ వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నా కూడా అదే చేయాలని చూస్తున్నారు. ఎందుకో చెప్తాను వినండి. మీ ప్రభుత్వ హయాంలో అంటే 2019 నుంచి 2024 వరకు టోటల్ గా 1588 హత్యలు జరిగాయండి. అందులో 991 మంది మహిళలు, 300 మంది బీసీలు, 188 మంది ఎస్సీ ఎస్టీలు, 11 మంది ముస్లింలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, వాటన్నిటికీ సంబంధించి మీరు ఏం మాట్లాడతారో చెప్పండి.
ఏదైతే మహమ్మద్ గనీ చావుకు సంబంధించి కావచ్చు, అబ్దుల్ సలాం సంబంధించి కావచ్చు, మిస్బాకి సంబంధించి కావచ్చు, వీళ్ళందరి గురించి కూడా మాట్లాడదాం. మరి కాసిం గురించి మాట్లాడదాం, ఇబ్రాహిం గురించి మాట్లాడదాం, అందరి గురించి మాట్లాడదాం. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఒక సమస్యను తీసుకొచ్చి మీరు ఇవాళ రోజున 2 పార్టీలకు సంబంధించినటువంటి సమస్య అనేది అయితే మీరు చెప్తున్నారో నిజంగా అక్కడే మీ మీ దుర్మార్గం బయటపడుతుందని అయితే నేను చెప్తాను. అక్కడ కూడా ఆయన మాట్లాడినప్పుడు అంటే మీడియా వాళ్ళతో కూడా తనకి కొంచెం గొడవైనట్టుంది కదా, అంటే ఫ్లో పోతుంది అంటే ఇప్పుడు అమ్మ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆ మనిషికి ఎప్పుడు కూడా డైరెక్ట్ గా మీలాంటి ఇప్పుడు జర్నలిస్టులు మీరు మమ్మల్ని ప్రశ్నలు అడిగితే మేము సమాధానం చెప్తాం. ఏ రోజున జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి ప్రశ్నలు అడిగారా మీరు? ఏ జర్నలిస్ట్ అన్న వెళ్ళి అడిగినట్టు కనపడిందా మీకు ఎప్పుడన్నా? కనపడిందా? టీవీ9 వాళ్ళు ఒకటి చూసినట్టు గుర్తున్నాడు. అదృష్టవంతులు వాడు, అదృష్టవంతులు అంటున్నా. అంటే అక్కడ కూడా ఏమవుతుంది తెలుసా, స్క్రిప్ట్ ఇస్తారు కదా, ఆ స్క్రిప్ట్ కి అకార్డింగ్ గానే వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని నన్ను మీ ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడుగుతున్నారు, నేను సమాధానం చెప్పాలి దానికి. అలాంటి ఒక లైవ్ ఇంటర్వ్యూస్ అనేటువంటి ఉండవు జగన్మోహన్ రెడ్డి దగ్గర, ఎందుకంటే ఏదైనా స్క్రిప్టే. మొన్న కూడా స్క్రిప్టే. ఇప్పుడు నేను ఒక స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు మీరు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తే నా ఫ్లో పోతుందా పోదా? మరి ఎందుకు డిస్టర్బ్ చేశారండి మీరు అని అడిగాడు జర్నలిస్టులు పట్టుకుని. తప్పేమని చెప్పండి పాపం. అంటే దాని మీద ఆయన ఏదో బట్టి పట్టుకుని వచ్చాడు, అవగాహన చేయకుండా వచ్చారని చెప్పి అంతే కదా. అక్కడికి వచ్చి ఇప్పుడు నువ్వు వెళ్ళింది దేనికి? పరామర్శకి. పరామర్శకి వెళ్ళినప్పుడు నువ్వేం మాట్లాడాలి? పరామర్శకి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి? ఆ కుటుంబ స్థితిగతుల గురించి తెలుసుకోవాలి, ఆ కుటుంబానికి ఏమన్నా నువ్వు ఆర్థిక సాయం చేస్తావో తెలుసుకోవాలి, ఏదో చెయ్యాలి. ఏమీ చేయకుండా పరామర్శకి వెళ్ళి పథకాల గురించి మాట్లాడాడు తెలుసా మీకు? దేని గురించి? ఏ పథకాల గురించి? తల్లికి వందనం గురించి, అమ్మ ఒడి గురించి, ఇవన్నీ మాట్లాడాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడ మీరు వెళ్ళింది పరామర్శకి, మరి ఆ కుటుంబానికి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు ఆ రషీద్ హత్యని మీరు ఇవాళ రోజున రాజకీయంగా వాడుకుంటున్నారు. ఢిల్లీ వీధుల వరకు వెళ్ళి నేను ధర్నాలు చేస్తాను ఢిల్లీలో అని అంటున్నారు. గల్లీలో చేసిన ఏమంటారు అని అంటే నస సరిపోక నేను ఢిల్లీలో కూడా వెళ్ళి ధర్నాలు చేస్తాను అని అంటున్నారు. సరే వెళ్తున్నారు ఢిల్లీ అంటే రషీద్ హత్యని మీరు ఇవాళ రాజకీయంగా వాడుకుంటున్నారు. మరి ఆ కుటుంబానికి మీరు ఏం చేశారో చెప్పండి నాకు. రూపాయి సాయం చేశాడా? రూపాయి సాయం చేశాడా? ఆదుకున్నాడు ఆ కుటుంబాన్ని ఏమన్నా? ఎందుకు ఈ హిపోక్రసీ మాటలు, హిపోక్రసీ చేష్టలు నాకు అర్థం కాదు. ఏం ఏం బాగుంటాడు జగన్మోహన్ రెడ్డి? అయిపోయింది, నువ్వు రాష్ట్రాన్ని నాశనం చేసావు, అనుకున్నావు చేసావు. 5 సంవత్సరాల పాటు నేను రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనుకున్నావు చేసావు. కానీ ఇవాళ మేము వచ్చి మేము రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం, చేసుకుంటున్నాం. అయినా నీకు అసలు ఇంకా కూడా ఏమంటారంటే దానికి యాక్సెప్టెన్స్ లేదు. ఇంత నాశనం చేసినా నీ కళ్ళు చల్లారలా, ఇంకా కూడా ఏదో చేసేయాలి. ఆంధ్రప్రదేశ్ని మొత్తం అసలు ప్రపంచ పట్టణంలోనే, దేశ పట్టణంలోనే చేయకుండా చేయాలని చెప్పేసి ఏదైనా కుట్ర పన్నాడా జగన్మోహన్ రెడ్డి? అని ఇన్ని రోజుల నుంచి కూడా బయటికి రాని వ్యక్తి అంటే ఈ బడ్జెట్ సమావేశంలోనే వచ్చారని మీరు చెప్తున్నారు. 3 సార్లు వచ్చాడమ్మా బయటికి. ఒకటి మన పిన్నెల్లిని పరామర్శించడానికి వెళ్ళాడు. 2 ఈ రషీద్ హత్య గురించి వెళ్ళాడు. మధ్యలో ఏదో పొంగనూరుకు సంబంధించి ఇంకెక్కడికో వెళ్ళాడు. 3 సార్లే కూడా అనకూడదు కానీ క్రిమినల్స్ కి సంబంధించినటువంటి అంశాల దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఈవెన్ రషీద్ గాని ఆ జిలానీ గాని ఇద్దరు కూడా రౌడీ షీటర్సే. ఆ పిఎస్ ఖాన్ పెంచి పోషించిన రౌడీ షీటర్సే. ఎవరైతే నీ పక్కన నిలబెట్టుకుని నువ్వు మొన్న ప్రెస్ మీట్ పెట్టావో ఆ పిఎస్ ఖాన్ పెంచి పోషించిన రౌడీ షీటర్సే వాళ్ళు కూడా. ఈయన అంతే ఇప్పుడు ఆయన అంతకు మించినటువంటి రౌడీ షీటర్ మరి వాళ్ళు కూడా. ఇవాళ ఆ రౌడీ షీటర్లను పెట్టుకుని ఆ హంతకుల్ని పెట్టుకునే కదా నువ్వు బొల్ల బ్రహ్మనాయుడిని పక్కన పెట్టుకున్నావు, పిఎస్ ఖాన్ ని పక్కన పెట్టుకున్నావు, వీళ్ళిద్దరిని పక్కన పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టావు. రేపు అవినాష్ రెడ్డిని అనంత్ బాబుని పక్కన కూర్చోబెట్టుకుని నువ్వు అక్కడ ఢిల్లీలో ధర్నా చేస్తావు. అంటే హంతకులతోటి నువ్వు ఇవాళ ప్రెస్ మీట్లు పెడుతున్నావు, హంతకులతోటి నువ్వు ధర్నాలు చేస్తున్నావు. అంటే హంతకులను నువ్వు ఇవాళ ఎండార్స్ చేస్తున్నావా లేదా? ఇంకా అక్కడ మీకు లాజిక్ ఏమైనా అర్థమవుతుందా? ఏముంది ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక హంగామా చేయాలంతే, రాష్ట్రానికి మంచి జరగకుండా చూసుకోవాలంతే, రాష్ట్రానికి వచ్చే ఇన్వెస్ట్మెంట్లు ఆపేయాలంతే. ఇంకా అంతకు మించి ఏం లేదు. వాళ్ళ దుర్మార్గం ఇంకో విషయం నేను చెప్తాను చూడండి. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ అని చెప్పి నిన్న ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు అని అంటే పేదలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ల గురించి గవర్నర్ గారు తమ ప్రసంగంలో పేదలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ల గురించి ఒక రెఫరెన్స్ తీసుకున్నారు. దాని గురించి ముష్టివాళ్ళు, బిచ్చగాళ్ళు అని చెప్పి ఇది మాట్లాడుతున్నాడు. అంటే నీకా చేత కాదు, పేదలకి అన్నం పెట్టేటువంటి ఒక స్వభావాన్ని ఇది కాదు.
ఏ రోజన్నా పేదలకు ఒక పట్టెడు అన్నం పెట్టేటువంటి బుద్ధి ఉంటే కదా వీళ్ళు మాట్లాడాల్సింది. అది లేదు. రక్తపు కూడు మీద బతికే వాళ్ళు వాళ్ళ రోజు నుంచి పేదలకు ఒక పట్టెడు అన్నం పెడుతుంటే, ఒక ముద్ద పెడుతుంటే వీళ్ళకి ఇంత ఇబ్బందిగా ఉందా? అంటే వాళ్ళ పెత్తందారీతనం మీకు అక్కడ అర్థమైపోవాలి. పేదలకి పెత్తందారుడికి మధ్య యుద్ధం అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అవును, ఇవాళ పేదలకి పెత్తందారుడు జగన్మోహన్ రెడ్డికి మధ్య జరిగినటువంటి యుద్ధంలో పేదలు గెలిచారు, పేదల ప్రభుత్వం ఫామ్ అయింది, పేదల సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ముందరికి వెళ్తా ఉన్నాయి, ప్రజాహితంగా ముందరికి వెళ్తా ఉన్నాయి. అది వాళ్ళు చూసి ఓర్చుకోలేకపోతున్నారు. గమనించండి మీరు ఇవాళ ఎప్పుడు కూడా. రైట్ మేడం. అలాగే అంటే విజయసాయి రెడ్డి గారి గురించి కొన్ని ఆరోపణలు బయటకు రావడం చూసాం. అంటే శాంతి అనే మహిళతో ఆయనకి వేరే అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు, కొన్ని రోజులు బిడ్డ కూడా పుట్టింది శాంతి అని చెప్పేసి శాంతి యొక్క మొదటి భర్త ఒక ఆరోపణ చేశాడు. అంటే ఇక్కడ నేను అడగాల్సింది ఏంటంటే మేడం, అంటే విజయసాయి రెడ్డి గారికి అంత పాత్ర ఇచ్చారు వైఎస్ఆర్సీ పార్టీలో, ఎవరు కూడా వచ్చి దాన్ని ఖండించలేదు. అంటే ఆయన ఏంటంటే ఇది కావాలనే టీడీపీ పార్టీ సంబంధించిన మీడియా కావాలనే చేస్తుందని చెప్పేసి అంటున్నారు. అమ్మ, మీకు దానికి సంబంధించి ఇప్పుడు మీదైతే పోనీ, ఇప్పుడు వాళ్ళ దృష్టిలో పోని అనుకుందాం మనం, ఏ పార్టీకి సంబంధించినటువంటి మీడియా కాదు కదా. మీ మీడియా ఛానల్లో కూడా ఆ శాంతి గారి భర్తకి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ ఎయిర్ చేశారు మీరు, శాంతి గారి ప్రెస్ మీట్ ఎయిర్ చేశారు మీరు, విజయసాయి రెడ్డి గారి ప్రెస్ మీట్ ఎయిర్ చేశారు మీరు, అందరు ప్రెస్ మీట్లు పెట్టారు కదా. మరి అట్లాంటప్పుడు నేను అడగాల్సిన అంటే విషయం ఏంటి అని అంటే, అసలు విజయసాయి రెడ్డి గారు ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూని డైవర్ట్ చేస్తూ జర్నలిస్టుల మీద గొంతు చించుకోవడం ఏంటి? ఇప్పుడు ఒక ఆరోపణ వచ్చింది, దాంట్లో నిజాలు మనకు తెలియవు, అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్, మనకు సంబంధం లేనటువంటి అంశం. కానీ అక్కడ ఒక చదువుకున్న గిరిజన మహిళతోటి మీరు ఏ రకంగా అయితే ఆమె జీవితంతో ఆడుకున్నారో, తద్వారా ఆమె వాళ్ళ పడుతున్నటువంటి ఇబ్బందులు, ఆమె చేత ఏ రకంగా మీరు కరప్షన్ చేయించారు, ఇవన్నీ బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో మీరు సమాధానం చెప్పుకోవాలి కదా. డిఎన్ఏ టెస్ట్ అడిగారు, డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాల్సింది. ఇంకా వాళ్ళు ఏదైనా డాక్యుమెంటేషన్ అడిగారు అనుకోండి, ఆ కరప్షన్ ఛార్జెస్ కి సంబంధించి, అవేవో ప్రార్థనా మందిరాలకో దానికో సంబంధించినటువంటి భూములకు సంబంధించి వాటన్నిటికీ మీరు రియాక్షన్ ఇవ్వాలి కదా. అవేవి ఇవ్వకుండా మీరు వచ్చి జర్నలిస్ట్లను తిడతాడేంటండి? ఎందుకు తిడుతున్నాడు జర్నలిస్ట్లని? అదే కదా అందరు అడిగే ప్రశ్న. ఆయన తిట్టడమే కాదు, ఒక మీడియా ఛానల్ కూడా నేను పెడతానని చెప్పేసి పెట్టాడు. అలాంటి ఒక మీడియా ఛానల్ ఆయన పెడితే అందులో నిజంగా పనిచేసే వాళ్ళని మరి ఏమంటారో నాకు తెలియదు. ఒకవేళ అలా పనిచేయాలని ఎవరన్నా అనుకుంటే, అంటే జర్నలిజం మీద, జర్నలిస్టుల మీద గౌరవం లేనటువంటి ఒక వ్యక్తి పెట్టేటువంటి మీడియా ఛానల్లో మీరు నిజంగా పనిచేయాలనుకుంటారా? ఏ వ్యక్తి అయినా నేను జర్నలిస్ట్ అనుకునేటువంటి వ్యక్తి ఎవరన్నా పనిచేయాలనుకుంటారా? సో దేర్ ఇస్ ది మ్యాటర్. అంటే ఎవరిని బెదిరిస్తున్నాడు? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి నుండి సాక్షిని బెదిరిస్తున్నాడు. మీకు నాకు ఎందుకండి ఆ విషయం? ఇక్కడ ఇంకో విషయం, మీరు ఇందాక అన్నారు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు మేడం, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అంటే ఎవరు రెస్పాండ్ అవుతారు? అందులో అందరికీ తెలిసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ చిన్న విషయం వచ్చినా ముందు ఒక 5 మంత్రులు వచ్చి మాట్లాడేవారు చాలా పద్ధతిగా. అంటే రోజా గారు కానీ చాలా పద్ధతిగా అమ్మా, నార్మల్ గా అంటే చాలా పద్ధతిగా అమ్మా, నేనేం కాదనట్లా, చాలా పద్ధతిగా మాట్లాడేవాళ్ళు. ఆ పద్ధతినే ఇవాళ రోజున అందరు నేర్చుకుంటున్నారు పాపం. సాక్షాత్తు అసెంబ్లీలో ఎంత బ్రహ్మాండంగా మాట్లాడారో చూసాం మనం 5 సంవత్సరాలు. బయట ప్రెస్ మీట్లు పెట్టినటువంటి రోజా, కొడాలి నాని, పేరు నాని, అంబటి రాంబాబు, వీళ్ళందరూ ప్రెస్ మీట్లు కూడా చూసాం. మీ బాధ ఏంటో నాకు అర్థమైంది. విజయసాయి రెడ్డి మీద ఇన్ని ఆరోపణలు వస్తే ఎవరు ఖండించరే అని అడుగుతున్నారు మీరు. ఎవరు ఖండిస్తారు? నాకు తెలిసి మనకు నిజమని వాళ్ళకి తెలుసేమో, నాకేం తెలుసు. ఇంకోటంటే ఒంటరిని చేశారు విజయసాయి రెడ్డి అంటే ఆయనే చెప్పుకున్నాడు కదా, మా పార్టీలో ఉన్న వాళ్ళే నన్ను ఇరికిస్తున్నారని ఆయనే చెప్పుకున్నాడు కదా. మరి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఒక తగాదాలు ఉన్నాయో మనకు తెలియదు కదా. కానీ వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. వాట్ వీఆర్ బాదర్డ్ ఈస్ శాంతి గారికి సంబంధించినటువంటి అంశాల మీద మీ క్లారిటీ ఏంటి? కరప్షన్ ఛార్జెస్ ఏవైతే వచ్చాయో వాటి మీద మీ క్లారిటీ ఏంటి? ఇంతకు మించినటువంటి ఒక వాళ్ళ పర్సనల్ లైఫ్స్ గురించి మనకు అవసరం లేదు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. ఓకే మేడం. అలాగే ఈరోజు బడ్జెట్ సమావేశంలో ఆంధ్ర రాష్ట్రానికి 15,000 కోట్లు కేటాయించారు. సో ఆ 15,000 కోట్లు ఆంధ్ర రాష్ట్రానికి ఏ రకంగా ఉపయోగపడతాయి? అమ్మ, 15,000 కోట్లు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం చాలా కమిటెడ్ గా ఉంది. దానికి సంబంధించి ఈ సంవత్సరం క్యాపిటల్ నిర్మాణం కోసం, అంటే రాజధాని నిర్మాణం కోసం ఒక 15,000 రూపాయలని అమరావతి నిర్మాణం కోసం మేము ఇస్తా ఉన్నాము. దాంతో పాటుగా పోలవరాన్ని కంప్లీట్ చేస్తాము త్వరితగతిన. అంతా కూడా అన్ని రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుని దానికి సంబంధించుకుని నేను ఒక 12,000 కోట్లు రిలీజ్ అయ్యాయి, అంటే అలొకేట్ అయ్యాయి.
దాంతో పాటుగా ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయో, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో ఒక నోడ్ని, అలానే హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఇంకో నోడ్ని ఉర్వకల్ దగ్గర. సో వీటన్నిటిని పెట్టి అక్కడికి సంబంధించినటువంటి కూడా అంటే ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్. అలానే ఏదైతే వెనుకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర ప్లస్ రాయలసీమ, ప్రకాశం ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ఒక వెనుకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ, ఇవన్నీ కూడా కేంద్ర బడ్జెట్లో ఇచ్చారు. సో నేను ఒకటే మాట చెప్తానమ్మా, రాష్ట్ర ప్రభుత్వం ఎఫిషియెంట్ అయితే ఖచ్చితంగా కేంద్రం నుంచి మనం ఏమన్నా తెచ్చుకోగలుగుతాం. రాష్ట్ర ప్రభుత్వం ఎఫిషియన్సీ లేకుండా ఇప్పుడు మీరు గమనించండి, గత 5 సంవత్సరాల్లో ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి క్యాపిటల్ నిర్మాణానికి మాకు డబ్బులు ఇవ్వండి అని అడిగాడా? రాజధాని నిర్మాణానికి డబ్బులు ఇవ్వండి అని అడిగాడా? పోలవరం నిర్మాణానికి డబ్బులు ఇవ్వమని డబ్బులు అడగలేదా? ఏం ప్రకటించాడమ్మా? 3 రాజధానులు బిల్లే లేదమ్మా. ఆ బిల్లే లేదు కదా అంటున్నా. 3 రాజధానుల బిల్లే కరెక్ట్ గా పెట్టలేదు కదా వీళ్ళు. ఇంకెక్కడ రాజధానులు? 3 రాజధానులు. సో రాజధాని నిర్మాణానికి డబ్బులు అడగల, పోలవరానికి డబ్బులు అడగల, ఇంకా వేరే వెనుకొన్న జిల్లాలకి డబ్బులు అడగల, దేనికి డబ్బులు అడగల. వీళ్ళు వెళ్ళారు ఏమంటారు అని అంటే మరి ఏం అడిగారో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఏ రోజు ఇప్పుడు మేము మొన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఒక ప్రెస్ నోట్ వచ్చింది కదా మీ అందరికి, ఏమేమి ఆయన అడిగారు, ఏంటి, ఏ మంత్రులతో మాట్లాడారు, ఏ మంత్రులతో కలిశారు, ఫోటోలు వచ్చాయి, ప్రెస్ నోట్ వచ్చింది, ఏం మాట్లాడారో వచ్చింది కదా. ఏ రోజన్నా మరి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు వెళ్ళాడు, ఎప్పుడన్నా ఏం అడిగాడో వచ్చిందా మీకు ఏమన్నా? మరి అసలు ఎవరిని కలిసారో కూడా తెలియదు. మరి అదే దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి ఫర్ యూ. సో అలాంటి ఒక మహానుభావుడిని 5 సంవత్సరాల పాటు లిటరల్ గా మోసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఏం చేస్తాం? ఇవాళ వాటన్నిటికీ కూడా ఒక ఎండ్ కార్డ్ పడిందండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్తోంది. అందుకనే కేంద్రం కూడా కంప్లీట్ గా సహాయ సహకారాలు అందిస్తామన్నాము. ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ, ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ, బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి పరుగులెడుతుంది. అంటే ఈ 5 సంవత్సరాల్లో మొత్తం క్యాపిటల్ నిర్మాణం మొత్తం కూడా పూర్తి అయిపోద్ది. అన్ని ఖచ్చితంగా యాజ్ టైం లైన్స్ గా అన్ని కూడా కంప్లీట్ అవుతాయి. రైట్. అయితే మీ కూటమిలో ఉన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉందని చెప్పేసి రీసెంట్ గా కొన్ని వార్తలు వచ్చాయి. అండ్ ఆయనకి సంబంధించిన అభిమానులందరూ కూడా చాలా రకంగా ఆందోళన తెలియజేశారు. అంటే ఇప్పుడిప్పుడు ఆయన రాజకీయంగా చాలా అభివృద్ధి చెందుతున్నారు. సో దాని గురించి ఖచ్చితంగా అంటే మేము కూడా వి జస్ట్ సా దట్ పర్టిక్యులర్ థింగ్. ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి భద్రత విషయంలో ఒక చిన్న కన్సర్న్ ఉంది అనేటువంటిది. అంటే ఇప్పుడు ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి అంటే నటుడిగానే కాకుండా, హ్యూజ్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తిగానే కాకుండా, ఒక మంచి ఎమ్మెల్యేగా, ఒక మంచి మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఆయన ఏ రకంగా పనిచేస్తున్నారు, ప్రజాహితంగా ఏ రకంగా పనిచేస్తున్నారని అందరూ చూస్తున్నారు. సో డెఫినెట్గా థ్రెట్ లాంటివి ఏమన్నా ఉండేటువంటి ఒక అవకాశం ఉంది అని ఏదైతే ఒక ఇంటెలిజెన్స్ ఇన్పుట్ వచ్చిందో దాని ప్రకారంగా ఖచ్చితంగా విల్ బి గివెన్ ఎక్స్ట్రా సెక్యూరిటీ. అందులో డౌట్ ఏం లేదు. అంటే ఆయన మీద ఇలాంటి వార్త వచ్చిన తర్వాత చాలా మంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ నార్మల్ డిప్యూటీ సీఎం కదా, టార్గెట్ చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని చేస్తారు కదా. అమ్మా నేను ఒక విషయం చేస్తంటే ఈ కూటమిలో ఉన్న వ్యక్తులే ఇలా కుట్ర పన్నారని అనుమానాలు వస్తున్నాయి. నేను కుట్ర ఇవన్నీ అసలు దాంట్లో లెట్స్ పుట్ ఇట్ ఇన్ ఎ వెరీ క్లియర్ నోట్. చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ ఉంటారు. ఒక ప్రభుత్వం నడవాలంటే అందరూ ఉంటారమ్మా. అండ్ ఇందులో ఏంటి అని అంటే అసలు ఆ లాజిక్ వాళ్ళు ఇచ్చిన లాజికే చాలా చాలా పేలవంగా అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే ఈయనకి థ్రెట్ ఉంటే ఆయనకు ఉండదు, ఆయనకుంటే ఈయనకు ఉండదు. దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్, ఐ టెల్ యూ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి అభిమానులు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారికి ఉండేటువంటి అభిమానులు ఉంటారు, ఇద్దరిని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇట్స్ లైక్ డెఫినెట్ గా సిచ్యువేషన్ కి అకార్డింగ్ నేను అనేది అది ఉండొచ్చు. వి నెవర్ నో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆ హై సెక్యూరిటీ జోన్ లో ఉన్నారు. ఆయన ఆల్రెడీ ఈజ్ ఇన్ దట్ హై సెక్యూరిటీ జోన్. దేశంలో నాకు తెలిసి ఓన్లీ ఇద్దరికి మాత్రమే అంత సెక్యూరిటీ ఉంది. సో డెఫినెట్ గా అలాంటిది ఏదైనా ఉంది అనేటువంటిది ఏదైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటే దానికి అకార్డింగ్ యాక్ట్ చేస్తారు పోలీస్ వాళ్ళు కూడా.